Hello and welcome. I've received a lot of requests on family relationship issues గురించి మాట్లాడండి, లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మాట్లాడండి అని. తప్పకుండా ఈ పర్టిక్యులర్ వీడియోలో డెఫినెట్గా మనం డిస్కస్ చేసుకునేది హస్బెండ్ అండ్ వైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ ఇష్యూస్. ఒకటే ఫ్యామిలీలో ఉంటూ ఒక ముగ్గురు, నలుగురు, 5, 6, 10 మంది, 11 మంది ఉండే రోజులు కావివి. సో ముగ్గురు, నలుగురు, 5, 6, I think that's the max, or 7 or 8, which is a beautiful number. సో ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీ ఇష్యూస్ అసలు ఎందుకు వస్తాయి అంటే, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ముందు దాన్ని అడ్రస్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్స్ వెతకడం కంటే అసలు రూట్ కాజ్ ప్రాబ్లమ్ని కనుక తీసేసినట్లయితే ఈ షార్ట్ కట్స్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. అది నా ఉద్దేశం. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్. అండ్ కంటెంట్ కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్, షేరింగ్, సబ్స్క్రైబింగ్, సపోర్టింగ్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఆల్సో. వీడియో రిలీజ్ అయినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ కానివ్వండి, ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, అసలు ఇవి ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? సింపుల్ అండి. సైకలాజికలీ స్పీకింగ్, దే ఆర్ 2 individual people. They are 4 individual people, 6 individual people, 8, 10, 12. ఇంతమంది ఉన్న ఫ్యామిలీలో ఎవ్రీబడి కమ్స్ విత్ అన్ ఇండివిజువల్ మెంటల్ పర్స్పెక్టివ్. ఎవరి మనోభావాలు వాళ్ళవే, ఎవరి స్వభావాలు వాళ్ళవే, ఎవరి పర్సనాలిటీ వాళ్ళవే. జన్మ జాతక రీత్యా కనుక మాట్లాడుకుంటే ఎవరి నక్షత్రం వాళ్ళది, ఎవరి రాశి వాళ్ళది. ఒక ఫ్యామిలీ అనే బంధంలో వచ్చినంత మాత్రాన అందరూ కంపాటబుల్గా ఉండాలనే రూల్ అయితే లేదు. అది ఐ విల్ సే ఇట్ ఈస్ అ కంపల్షన్ బిహేవియర్. అంతే కదా. అంటే ఇలా ఈ ఫ్యామిలీలో ఉన్నారు, ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి. ఐ థింక్ అంత ప్రెషర్ ఒక ఎవరి మీదైనా పెట్టడం అనేది చాలా తప్పైన పద్ధతి, రైట్? ఇంకా దాన్ని ఎలా బెస్ట్గా అర్థం చేసుకోవచ్చు అని అంటే, వాళ్ళ మనోభావాల్ని మనం అర్థం చేసుకుంటూ, వాళ్ళ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ అంటే వాళ్ళలో ఉండే ఆ డిఫరెన్సెస్ని అర్థం చేసుకుంటూ, వాటిని కూడా అంటే కప్పిపుచ్చమని నేను అన్ను. కప్పిపుచ్చడం అనేది చాలా తప్పైన పద్ధతి అని అంటాను. బట్ అది కప్పిపుచ్చే అవసరం లేకుండా ప్రాబ్లీ సిట్ డౌన్ అండ్ టాక్. లేదండి మాధవి, సిట్ డౌన్ అండ్ టాక్కి కూడా స్కోప్ లేదండి, రైట్? ఐ అండర్స్టాండ్. సిట్ డౌన్ అండ్ టాక్కి కూడా స్కోప్ లేదు అనుకున్నప్పుడు అప్పుడు రెమెడియల్ మెజర్స్ కానివ్వండి, జన్మ జాతక రీత్యా అసలు కంపాటబిలిటీ ఇష్యూస్ ఎక్కడ ఏవి మనం జాగ్రత్తగా చూయించుకుంటే, ఏ లగ్నరీత్యా కానివ్వండి, రాశి రీత్యా కానివ్వండి, షష్టాష్టమాల్లో కానివ్వండి, ద్వితీయ స్థానాల్లో కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ స్థానాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే కొంచెం డిఫరెంట్గా ప్లానెట్స్ కూర్చున్నప్పుడు, డెబిలియేటెడ్ ప్లేసెస్లో కనుక ప్లానెట్స్ కూర్చున్నట్లయితే అటువంటి ప్లానెటరీ రెమెడీస్కి అప్పుడు మీరు వెళ్ళొచ్చు. తప్పనిసరిగా అది రెమెడీ అయి తీరుతుంది. ఓకే, లేదు ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ని అప్రిషియేట్ చేసుకుంటూ, అంటే వాళ్ళు అసలు ఏం చెప్తున్నారో మనం వింటూ, ఐఎమ్ సో షూర్ దట్ నన్ను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఇంకా బయట పడని వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేస్తున్నారని నేను కంప్లీట్గా నమ్ముతాను. బట్ సైకలాజికలీ స్పీకింగ్, రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అని అంటామండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకాలజీ. ఏదైనా ఒక ఇన్సిడెంట్ అన్నప్పుడు నేను చాలామందిని చూస్తూ ఉంటాను, చాలా స్పర్ట్ ఆఫ్ రియాక్షన్, స్పర్ట్ ఆఫ్ షౌట్, స్పర్ట్ ఆఫ్ దూకుడు, ఇఫ్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ దాట్స్ రైట్ వర్డ్, బట్ ఆ దూకుడు అనేది నేను జనరల్గా మనుషుల్లో చూసినప్పుడు, వెన్ ఐ రీడ్ పర్సనాలిటీస్, ఐ మీన్ దట్స్ మై జాబ్, రైట్? ఐ రీడ్ పర్సనాలిటీస్, ఐ కీప్ స్మైలింగ్ వెన్ ఐ అండర్స్టాండ్ ఈచ్ ఆఫ్ దెమ్. సో ఆ దూకుడు అనేది మనకి లేకుండా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు నిదానంగా ఆలోచించి దాన్ని కొంచెం స్లైట్గా, చాలా చక్కగా, పాజిటివ్గా మనం వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళకే రెస్పాన్స్ ఇచ్చినట్లయితే ఏమో అప్పుడు చేంజ్ అనేది ఉంటుందేమో అని మీరు ట్రై చేసినట్లయితే, దెన్ దిస్ మెథడ్ విల్ నెవర్ ఫెయిల్. ఈ పద్ధతి మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే షార్ట్ కట్ రెమెడీస్కి వెళ్ళే ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ అర్థం చేసుకునే ధోరణిలో కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే దానికి మించిన పద్ధతి లేదు. ఓకే,
సో ఎప్పుడు కూడా ఫస్ట్ థింగ్ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, రియాక్షన్ ఫస్ట్ మెథడ్ ఇస్ రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్. మనం రియాక్ట్ అవుతున్నామా, హడావిడిగా సమాధానం చెప్తున్నామా? తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హడావిడిగా సమాధానం చెప్తున్నామా, ఉన్నట్టుండి ఒక మాట విసిరేస్తున్నామా, లేదు కాస్త నిదానంగా ఆలోచించి అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించి మనం రెస్పాన్స్ ఇస్తున్నామా అనేది ఫస్ట్ పద్ధతి. సెకండ్ పద్ధతి భగవంతుడి ఆరాధన. తప్పకుండా మనలో కామ్నెస్ పెంచుతుంది. భగవంతుడి ఆరాధన, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్కి దుర్గా కవచం చదువుకోండి అమ్మ. ఎంతోమంది లేడీస్ అడగడం జరిగింది నన్ను ఇది. దుర్గా కవచం చదువుకోండి సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో. ఎటువంటి పరిస్థితిలో, సారీ ఫర్ మై వాయిస్, ఐ హ్యావ్ స్లైట్లీ హస్కీ వాయిస్ రైట్ నౌ. సో దుర్గా కవచం చదువుకోండి ఈవినింగ్ 6 to 7 మధ్యలో. అది చాలా వరకు అమ్మవారి దయ వల్ల చక్కగా పరిస్థితులు చక్కబడతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో సెల్ఫిష్గా మాత్రం చేయకండి. అవతల వాడి మీద నాదే పతనం ఉండాలి, నాదే డామినేషన్ నెగ్గాలి, వాళ్ళు నా మాట వినాలి. నానా పరిస్థితులు చక్కబడాలి వరకే. ఎవరు కరెక్టో ఎవరు కరెక్ట్ కాదో అది ఆవిడ చూసుకుంటారు, అంతే కదా. మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు ఫీడ్ వర్డ్స్ ఇన్ టు గాడ్స్ మౌత్, రైట్. భగవంతుడి ఆరాధన మూలాన భగవంతుడి సాన్నిధ్యంలో చక్కగా మనం టైం స్పెండ్ చేయడం వలన, ఆ స్తోత్రం ఎంతో చక్కగా మనం మనన చేసుకోవడం వలన చాలా చక్కగా మనలో కూడా ఆ నిదానం అనేది పెంపొందించబడుతుంది. చాలా చక్కగా భార్యాభర్తల గొడవలు అనేవి, ఫ్యామిలీలో మిగతా వాళ్ళ గొడవలు అనేవి, అత్తగారు కోడళ్ళు, ఇలాంటి ఆస్పెక్ట్స్లో చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో కూడా మీకు చక్కగా నిదానం వస్తుంది. ఎప్పుడు కూడా మన పాయింటే కరెక్ట్ అనే డెసిషన్కి వచ్చి జడ్జ్మెంటల్ అండి. ఎప్పుడైతే జడ్జ్మెంటల్ బేసిస్ మీద వెళ్తామో కొన్ని ప్లానెట్స్ ఆటోమేటిక్గా పాడైపోతాయి. టు ఎక్స్ప్లెయిన్ ది ఆస్ట్రాలజికల్ సబ్జెక్ట్, కొన్ని ప్లానెట్స్ ఆటోమేటిక్గా దెబ్బతింటాయి. అది దెబ్బతినగానే ఫ్యామిలీ రిలేషన్స్ చిచ్చుబుడ్డి అయిపోతాయి, రైట్. అప్పుడు ప్రతిరోజు హ్యాపీ దివాళీ అవుతుంది, అవునా, రైట్. అలా మనం జడ్జ్మెంటల్గా అవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ దైవారాధన. నేను ఆల్రెడీ ఒక స్తోత్రం మీకు హింట్ ఇచ్చాను, దుర్గా చాలీసా. అది దుర్గా కవచం ఆర్ దుర్గా చాలీసా రెండు చేసుకోవచ్చు ఈవినింగ్ 6 to 7 మధ్యలో. ఈవినింగ్ 6 to 7 వర్కింగ్ లేడీస్, మేము వర్క్లో ఉంటామండి, ఎలా చేసుకోవాలి అనుకుంటే మనశ్శుద్ధి ఉంటే చాలమ్మా. పుస్తకం మీతో పాటు తీసుకెళ్ళండి, లేదా ఫోన్లో గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని చదువుకోండి, ఓకే. బాత్రూమ్ గట్రా వాడినట్లయితే నారాయణుడి దయచేత ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసినట్లయితే అప్పుడు మీరు చదువుకోవచ్చు. 6 to 7 కొంచెం స్పిల్ అయినా పర్లేదమ్మా. నేను 6 to 7 అన్నాను కదా అని హడావుడిగా బైకులు నడుపుకుని ఇంటికి వచ్చేసేయకండి తల్లి, ఓకే. అండ్ లేదు ఆఫీస్లోనే మీకు కాళ్ళు చేతులు కడుక్కునే ఇది ఉంది అనుకుంటే, ఆ కంఫర్ట్ ఉంది అనుకుంటే కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా మీరు చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు. మూడవది, లేదండి చాలా చిన్న మనస్పర్ధ, ఇది ఎంతో కాలంగా వస్తుంది కాదు, సడన్గా వచ్చింది, బట్ నాకు సడన్గా సారీ చెప్పాలనిపిస్తుంది. అది ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, మదర్, ఫాదర్, అత్తగారు, మామయ్య గారు, ఆడబడుచు, రైట్, అండ్ హస్బెండ్, వైఫ్, ఎక్సెట్రా. దెన్ వాట్ ఈస్ ద షార్ట్ కట్, రైట్. లెఫ్ట్ బాడీ పార్ట్ మీద బ్లూ కలర్ పెన్తో నంబర్ రాసుకోండి. 2190, 047, 023. 2190, 047, 023. బ్లూ కలర్ పెన్తో రాసుకోండి, బ్లాక్ కలర్ పెన్తో రాయొద్దు. రెడ్ కూడా అవుతామా, ఓకే. బ్లూ కలర్ పెన్తో మాత్రమే లెఫ్ట్ బాడీ పార్ట్ మీద ఎన్ని రోజులు రాస్తారు. ఆ గొడవ సబ్సైడ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ టు ఫ్రెండ్షిప్ అయ్యే వరకు రాసుకోండి. అండ్ మీరు ఎంతో చక్కగా ఈ నంబర్ రాసుకుంటూ ఇంకొక స్విచ్ వర్డ్ కూడా ఇస్తాను. సడన్ రీకనెక్ట్, క్లాష్, క్లియర్. సడన్ రీకనెక్ట్, క్లాష్, క్లియర్. ఈ పర్టిక్యులర్ స్విచ్ వర్డ్ కొంచెం పెద్దవే ఇస్తున్నాను ఈసారి, అందుకే మెల్లిగా కూడా చెప్తున్నాను. సడన్ రీకనెక్ట్, క్లాష్, క్లియర్. అంటే సడన్గా మళ్ళీ ఏదైతే చిన్న మనస్పర్ధ వచ్చిందో దాని నుంచి మేము రీకనెక్ట్ అయిపోవాలి అని మన యూనివర్స్కి చెప్పుకుంటున్నాం. అండ్ ఏదైతే ఆ క్లాష్ ఏదైతే ఉందో ఆ క్లాష్ క్లియర్ అయిపోవాలి, లేదా అయిపోయింది అనే యాక్సెప్టెన్స్ మనం బ్రెయిన్కి మనం ఇచ్చుకుంటున్నాం. ఇది మూడో పద్ధతి, రైట్. ఇలా చేసుకోండి, చాలా చక్కగా అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి.
లేదు దీర్ఘకాలంగా వస్తున్న ఇష్యూస్ అయితే ఫ్యామిలీ ఇష్యూస్, లేకపోతే ఫస్ట్ నుంచి కూడా కంపాటబిలిటీ లేదు, వీఆర్ ప్రిటెండింగ్ కంపాటబిలిటీ, లేకపోతే తప్పక ఉంటున్నారు అటువంటి రిలేషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఒకసారి చార్ట్ చూపించుకోండి. లైఫ్ టైం రెమెడీస్ ఇచ్చేస్తాను. సో దట్ కంపాటబిలిటీ ఇష్యూస్ని ఒకేసారి అడ్రస్ చేస్తాను. అప్పుడు మీకు జన్మ జాతక రీత్యా కానివ్వండి, కంపాటబిలిటీ ఇష్యూస్ కానివ్వండి, అసలు మీ చార్ట్సే కలవలేకుండా పెళ్లి చేసుకున్నట్లయితే అప్పుడు లైఫ్ టైం కలిసి ఉండడానికి నేను ఖచ్చితంగా రెమెడీస్ ఇస్తాను. ఖచ్చితంగా నారాయణుడి దయచేత చల్లగా ఉందరు కానీ. ఆల్ ది వెరీ బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ.